నమస్కారం, మే విజయ్ కుమార్ గంట. జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య ఖచ్చితంగా ప్రేరేపితమేనని, కొన్ని సమస్యలను తట్టుకోలేక ఆమె అదృశ్చార్యకి దురదృష్టకరమైనటువంటి నిర్ణయం తీసుకుందని స్పష్టమైంది. నేను ముందే చాలా స్పష్టంగా చెప్పాను, ఈ కేసులో ఆమె భర్త పూర్ణచంద్ ఉంటాడు. ఇక్కడ మీకు ఒక చట్టపరమైనటువంటి విషయం తెలపాలి. ఏ జంట అయినా కలిసి ఉంటే, సంసారిక జీవితాన్ని చేస్తూ ఉంటే, అది సహజీవనమైనప్పటికీ వాళ్ళు భార్యాభర్తలుగానే చట్టం దృష్టిలో కొనసాగింపబడతారు. గమనించండి, వాళ్ళు చట్టం దృష్టిలో కొనసాగింపబడతారు. సో పూర్ణచంద్ తన భార్యని అధికారికంగా వివాహం చేసుకున్నప్పటికీ స్వేచ్ఛ అతని భార్య. అందుకే ఆమె కుటుంబంలో తన స్థానాన్ని ఏంటో గుర్తెరిగింప చేయమని అడిగింది. అదొక ఎత్తుగడైతే, తాజాగా పూర్ణచంద్ ఒక లేఖ రాసి తల్లిదండ్రుల మీద, ఆమె తల్లిదండ్రుల హెరాస్మెంట్ వల్లే స్వేచ్ఛ చనిపోయింది, అలాగే నన్ను పెళ్లి చేసుకోమన్నది, ఇట్లాంటి ఏవో కథలు చెప్పాడు. అది న్యాయవాదులు దగ్గరుండి రాయించింది అనేది స్పష్టమైపోయింది. ఎందుకంటే ఒక న్యాయవాదిగా నాకు కూడా అర్థమవుతుంటుంది. రెండో విషయం, పూర్ణచంద్ ఖచ్చితంగా స్వేచ్ఛ కుమార్తె పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడనే దానికి ఆధారాలు దొరికినాయి. ఎందుకంటే స్వేచ్ఛ కుమార్తె 14 ఏళ్ళ అమ్మాయి భయం లేకుండా ఉన్న విషయాన్ని చెప్పింది. తల్లి నమ్మలేదు అని అంది, కానీ స్వేచ్ఛ నమ్మింది. నేను ఈ ఫేస్బుక్ను ఫాలో అవుతున్నప్పుడు స్వేచ్ఛ మరణ వార్తను చూసి స్పందించినటువంటి విజయవాడకు చెందినటువంటి ఒక కవి, స్వేచ్ఛ తన కుమార్తెను ఆయన ఎదుట నిలబెట్టి, అంకుల్ ఇది ఈమె నా డెస్టినేషన్ అని అన్నదంటే, అప్పటికే స్వేచ్ఛ విషయంలో ఆమె భర్త పూర్ణ ప్రవర్తనపై, అంటే స్వేచ్ఛ కుమార్తె విషయంలో ఆమె భర్త ప్రవర్తనపై స్వేచ్ఛకి కొన్ని అనుమానాలు కలిగాయి. సో వీటన్నిటినీ కూడా పరిగణలో తీసుకుంటే పూర్ణచంద్ నేరస్తుడు, అతని మీద ఫోక్స్